నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ సెగ మరోసారి పీక్స్ కు చేరింది. ఇన్నాళ్ళు మాటల యుద్ధానికే పరిమితమైన ఈ వ్యవహారం ఇప్పుడు విచారణల పర్వానికి దారితీసింది. బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరయ్యారు. రేవంత్ సర్కార్ ఇచ్చే నోటీసులకు భయపడే ప్రసక్తే లేదని హరీష్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలు ఈ విచారణ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? హరీష్ రావు వెంట తీసుకెళ్లిన ఆ జడ్జిమెంట్ కాపీల ఆంతర్యం ఏంటి? బొగ్గు కుంభకోణంపై ఆయన విసిరిన సవాల్ ఏంటి? లెట్స్ వాచ్. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్నటి వరకు అధికారుల చుట్టూ తిరిగిన ఈ కేసు ఇప్పుడు కీలక రాజకీయ నేతల గడప తొక్కింది. బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు సిట్ విచారణకు హాజరు కావడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని సిట్ కార్యాలయం ఒక్కసారిగా పొలిటికల్ హబ్ గా మారిపోయింది. గత కొంతకాలంగా తెలంగాణను ఊపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచే భారీగా తరలివచ్చిన కార్యకర్తల మధ్య ఆయన ధైర్యంగా విచారణాధికారుల ముందుకు వెళ్లారు. అయితే ఇక్కడే ఒక హైడ్రామా చోటు చేసుకుంది. 6 అధికారులతో కూడిన సిట్ బృందం హరీష్ రావును ప్రశ్నిస్తుండగా తన వెంట వచ్చిన లాయర్లకు అనుమతించకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ కనీసం న్యాయ సలహా తీసుకునే హక్కును కూడా నిరాకరించడంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. హరీష్ రావు వెంట వచ్చిన న్యాయవాదులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూనే హరీష్ ఒంటరిగా విచారణ గదిలోకి వెళ్లారు. ఆరుగురు అధికారులతో కూడిన స్పెషల్ టీము హరీష్ రావును ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయితే హరీష్ రావు ఊరికే వెళ్లలేదు. గతంలో ఫోన్ ట్యాపింగ్ అంశంపై హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక జడ్జిమెంట్ కాపీలను వెంట తీసుకెళ్లారు. న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవడానికి హరీష్ పూర్తి సన్నద్ధతతో రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి చేసే తాటాకు చప్పుళ్లకు భయపడే రకం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో మంత్రుల మధ్య ఉన్న వాటాల పంచాయతీలు బయటపడి పరువు పోతుందని, దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ నోటీసులు డ్రామాని ఎద్దేవా చేశారు. ఈ నోటీసులు, ఈ విచారణల వెనుక పెద్ద స్కెచ్ ఉందనేది ఆయన వాదన. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య వాటాల పంచాయతీలు నడుస్తున్నాయని, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని వాడుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యంగా త్వరలో రాబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా ఈ నోటీసుల రాజకీయం నడుస్తోందని మండిపడ్డారు. నిన్ననే చెప్పినాం మేము, ఈ దండుపాలెం ముఠ, రేవంత్ రెడ్డి కేబినెట్ ఏ రకంగా వాటాలు పంచుకోవడంలో తన్నుకుంటున్నారో అన్ని విషయాలు బయటపెట్టాం. అంటే రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల ముందు వీళ్ళ అవినీతి బయటపడుతుందని, వీళ్ళ అవినీతి బట్టబయలైతుందని, వీళ్ళ బండారం బయటపడ్డదని ఒక డైవర్షన్ టాక్టిక్స్ కు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాకు నోటీస్ ఇచ్చారు. సరే, ఈ నోటీసులు మాకు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఆనాటి సమైక్యవాద ప్రభుత్వాలు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని మా మీద రకరకాల ఇబ్బందులు పెట్టినా, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాడినటువంటి ఒక కార్యకర్తలం, ఉద్యమకారులం. ఆ గత సమైక్యవాదంలోనే అనేక సార్లు మమ్మల్ని అరెస్ట్ చేశారు, అనేక వందల కేసులు పెట్టినారు. ఆ రోజే మేము భయపడలేదు. ఇవాళ నువ్వు ఎందుకు నోటీస్ ఇచ్చినావు నాకు? మేము ఏమడిగినాం? నీ 6 గ్యారంటీల సంగతి ఏంది అని అడిగినాం. నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన మహిళలకు మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం. నువ్వు అవ్వా తాతలకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం. నీ యొక్క అక్రమాలు, నీ బొగ్గు కుంభకోణము, నీ పవర్ కుంభకోణము, నీ హిల్ టీపీ ఇండస్ట్రీస్ కుంభకోణము, నీ భూ కుంభకోణాలు అసెంబ్లీ వేదికగా, ప్రజావేదికగా ఎప్పటికప్పుడు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాం. సో నీ కుంభకోణాలు బయటపడుతున్నాయి. నీ వాటాల పంచాయతీలు స్వయంగా మంత్రులే ఒకరి మీద ఒకరు బయటపెట్టుకుంటుంటే నీ పరువు పోతుందని, నీ వాటాల విషయం ప్రజలకు అర్థమవుతుందని డైవర్షన్ కోసం ఈ నోటీసులు ఇస్తున్నావు. మాకు తెలియదా? త్వరలో మున్సిపల్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలను నైతికంగా దెబ్బతీయడానికే ఫోన్ ట్యాపింగ్ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారని విమర్శించారు. నిజం సూర్యుడు లాంటిది, మీరు దానిని కొంతకాలం మూసివేయొచ్చు, కానీ అది పోదు అన్న చందంగా తనను ఇరికించాలని చూసినా న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలోనే ఇదే కేసులో పిటిషన్లను కోర్టులో కొట్టివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మాకు ఈ నోటీస్ ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో ఉంది అనేటువంటి ఒక క్రైమ్ సినిమా సీరియల్ లెక్క నడుపుతా ఉన్నారు. 2 ఏళ్ల నుంచి డ్రామాలు ఆడుతున్నావు.
ఆల్రెడీ నువ్వు గతంలో నా మీద ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. నీ చెంప చెల్లుమనే విధంగా తీర్పు ఇచ్చింది. నువ్వు పెద్ద పెద్ద అడ్వకేట్లను, రాష్ట్ర ప్రభుత్వ డబ్బులను, కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను పెట్టినావు నా మీద. ఎంత పెద్ద న్యాయవాదులను పెట్టినా న్యాయం నా వైపు ఉంది గనక, మేం తప్పు చేయలేదు గనక, ధర్మం మా వైపు ఉంది గనక హైకోర్టులో మేము గెలిచాం. సుప్రీంకోర్టు కూడా నీ చెంప చెల్లుమనే విధంగా నువ్వు స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే కూడా కొట్టివేసింది. న్యాయం నిలబడ్డది, ధర్మం నిలబడ్డది. అయినా నువ్వు మళ్ళీ పిలుస్తున్నావు. సుప్రీంకోర్టే కొట్టేసి ఇంకా మళ్ళీ పిలుచుడేంది డ్రామా? ఏంది డ్రామా? ఎన్ని రోజులు ఈ డ్రామా నడుపుతావు? 2 సంవత్సరాలు దాటిపోయింది. అంటే ఒక కంటిన్యూస్ గా ప్రజల్ని ఎంగేజ్ చేయాలని, మీడియాను డైవర్షన్ చేయాలని, ప్రజల అటెన్షన్ డైవర్షన్ చేయాలని నువ్వు ఎంత డైవర్షన్ చేసినా నేను ఎడవం. నీ బొగ్గు కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం. నువ్వు ఆంధ్రాకు అమ్ముడుపోయిన విధానాన్ని నిలదీస్తూనే ఉంటాం. ఎల్టీపీ పాలసీ ఇండస్ట్రీ కుంభకోణం గురించి నిలదీస్తూనే ఉంటాం. నీ పవర్ స్కామ్ గురించి నిలదీస్తూనే ఉంటాం. నీ యొక్క అవినీతి బాగోతాలు అన్ని కూడా బయట పెడుతూనే ఉంటాం. 6 గ్యారంటీల కోసం తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. ఫోన్ ట్యాపింగ్ విచారణను ఎదుర్కొంటేనే హరీష్ రావు ప్రభుత్వంపై ఎదురుదాడి ప్రారంభించారు. బొగ్గు కుంభకోణంపై రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కేవలం నైనీ బ్లాక్ మాత్రమే కాదు, మొత్తం టెండర్లన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. సిబిఐ విచారణకు ఆదేశించాలని, రేవంత్ రెడ్డి కుమ్మక్కు కాకపోతే వెంటనే విచారణకు సిద్ధపడాలని సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి మౌనం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని నిలదీశారు. కేవలం బెదిరింపులతో రాజకీయం చేయాలనుకోవడం పొరపాటని సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. ఉద్యమకాలం నుంచే ఎన్నో కేసులను, అరెస్టులను చూశామని, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తనను భయపెట్టలేదని స్పష్టం చేశారు. న్యాయపరంగానే ఈ పోరాటాన్ని కొనసాగిస్తానని, ప్రజల పక్షాన నిలబడతానని తేల్చి చెప్పారు. దాదాపు గంటల తరబడి సాగిన విచారణలో అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు హరీష్ రావు ధీటుగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ఒత్తిడితో అధికారులు పనిచేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అధికారుల ముందే ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగరామోగనున్న తరుణంలో బీఆర్ఎస్ కీలక నేతలను టార్గెట్ చేయడం ద్వారా వారిని క్షేత్రస్థాయిలో తిరగనీయకుండా చేయడమే కాంగ్రెస్ వ్యూహమని హరీష్ రావు విశ్లేషించారు. కానీ ఈ అణిచివేత ధోరణే తమకు బలంగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచింది. హరీష్ రావు విచారణాధికారులకు ఏ విధమైన సమాధానాలు ఇచ్చారు, ఆయన సమర్పించిన కోర్టు ఆర్డర్ల విచారణను దిశ మారుస్తాయా అన్నది వేచి చూడాలి. విమర్శలకు తావు లేకుండా విచారణ సాగుతుందా లేదన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. హరీష్ రావు రాయబోయే లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. ఒకవైపు రాష్ట్ర పోలీసుల విచారణ ఎదుర్కొంటూనే మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దింపాలని కోరడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెక్ పెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఈ బొగ్గు కుంభకోణం వస్త్రం రేవంత్ సర్కార్ను ఇరకాటంలో పడేస్తుందా అనేది వేచి చూడాలి. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతుంది. హరీష్ రావు విచారణతో ఈ ఎపిసోడ్ ముగియలేదు. ఇప్పుడే అసలు సిసలైన రాజకీయ యుద్ధం మొదలైందని చెప్పాలి. కాలమే దీనికి సమాధానం చెప్పాలి.